ఏం వంట చేద్దాం ఇవాళ? కర్రీ చేద్దామా, ఎగ్ చేద్దామా? ఎస్, ఎగ్ చేద్దాం. ఎగ్ కర్రీ చేద్దాం. కోడిగుడ్డు సండేయా మండే ఎంత బాగుందో చూడు, ప్రోటీన్ కావాలి నీకు అని మీ పిల్లల నోట్లో మీరు దాన్ని తురుకుతుంటే వాడి రక్తంలో ఈ కలుపు మందు మిగులు ఎక్కువై 6 సంవత్సరాలకే బోన్ క్యాన్సర్ వస్తే బోన్ క్యాన్సర్ చికెన్ చేద్దాం. ఈ ప్రపంచంలో రుచిగా తినే హక్కున్న ఒకే ఒక జంతువు మనిషి. మాట్లాడు ఈ పళ్ళు 2 కూరలు ఉంటాయి మనిషికి, అన్ని ప్లాట్గా ఉండవు. కుక్కలకి ఇటుకున్నట్టు ఉంటాయి, పుల్లుకి పాములకి ఎన్ని మాంసాహార జంతువులు ఇలా ఉంటాయి. అదైనా ఇవి ఉంటాయి కూరలు. మనిషి తినటం కూడా మాంసంతో బిగిరయ్యాడు. మాంసమే చక్కగా చేయడం ఎందుకని? నువ్వు నాన్ వెజ్, నువ్వు తినేది నాన్ వెజ్. A few moments later. 10 కేజీ మోసే పిల్లోడి మీద మీరు 50 కేజీ వేస్తే వాడు ఏమవుతాడు? సేమ్ అదే లోపల తిరుగుతుంది. కాబట్టి నాన్ వెజిటేరియన్లో కూడా ఈ వాళ్ళు అడల్ట్రేషన్ మీద వాళ్ళు వేసే కెమికల్ ఫీడ్స్ వల్ల 10 రోజులు అంటే 6 నెలలు 1 ఇయర్ హార్మోన్స్ వాళ్ళు ఎక్కించినందువల్ల అవే మన బాడీలోకి వెళ్ళి మన జెనెటికల్గా లోపలికంటూ ఆ జీన్స్ మీద పనిచేసి మన బాడీలో అస్తవ్యస్తంగా తయారేమని జీన్ జెనెటికల్గా క్యాన్సర్ కావటం ఇవన్నీ అవుతున్నాయి. కాబట్టి అది ఎవరికి వాడి డిసైడ్ చేసుకోవాలి. అంటే ఏం డిసైడ్ చేసుకోవాలి? సరే, ఎగ్ వద్దు, చికెన్ వద్దు.